హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ మటన్ ఇంకా వెజిటేబుల్ పులావ్ అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవాలండి. దాని తర్వాత బాస్మతి రైస్ని 1 అవర్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టాక ఒక 2-3 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 స్పూన్స్ అలాగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. రెండు యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటుంది. చూడండి, చక్కగా వేడైంది కదండి. దాని తర్వాత జీరా యాడ్ చేసుకోవాలి. జీరా క్రాక్లు అయ్యే తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ స్లైస్ చేసుకుని ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ అలాగా. ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్స్ ఇంకా క్యారెట్స్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక 3-4 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి, మీ క్వాంటిటీ బట్టి. వీటిని చక్కగా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి 4-5 మినిట్స్. మధ్య మధ్యన కలుపుతూనే ఉండండి, లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుందండి పేస్ట్ అంతాను. ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనం మిల్ మేకర్ ఉంది కదండి, సోయాబీన్ అంటాము, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫస్ట్ వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి ఒక 10-15 మినిట్స్. దాని తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసి తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. వాటర్ కూడా 1:2 బట్టి యాడ్ చేసుకోవాలండి. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి 2-3 మినిట్స్ అలాగా. అప్పుడే రైస్ మంది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో పులావ్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 1 ప్యాకెట్ అలాగా. మీరు ఏ బ్రాండ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, మీ టేస్ట్ బట్టి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా లిడ్ పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టండి. దాని తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయండి. దానికి 10-15 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. చూడండి, మన రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.